హలో అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. సో ఇప్పుడు ప్రతిరోజు మనము డే 1, డే 2, డే 3 అని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది వీక్లీ వచ్చేసి 3 వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఒక 4th వీడియో వచ్చేసి ఈ 3 వీడియోస్లో ఏవైతే నేర్చుకున్నామో దాని మీద జస్ట్ ఒక చిన్న టెస్ట్ లాగా ఉంటుంది. సో ఎందుకు అంటే ఇదంతా కూడా మనము ఒక నేర్చుకోవడానికి మనము ఎంత నేర్చుకుంటున్నాము, నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాము అనే ఒక ప్రక్రియలో భాగంగా మాత్రమే. అయితే ఈ వీడియోల ద్వారా కనీసము ఒక 10 మంది అయినా కానీ తత్వం ద్వారా లలితా సహస్రనామావళిని చదవడము అనేది తెలుసుకున్నారంటే నా వీడియోలకు సార్థకత ఉంటుందండి. డే 1 వీడియోలో వచ్చేసి ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకున్నాం ఏం చెప్పుకున్నాము అనేది. లలితా సహస్రనామావళి అనేది ఒక ఛందస్సుతో కూడిన ప్రతి ఒక్క నామము అమ్మవారి యొక్క 1000 నామాలతో కూడింది. అయితే ప్రతి ఒక్క శ్లోకము కూడా ఛందస్సుతో కలిగి ఉన్నది. అయితే ఇది హయగ్రీవ స్వామి వారు ఉపదేశించారు అని తెలుసుకున్నాం. ఇంకొకటి జ్ఞానము, ఆకర్షణము, శక్తి అనే ఒక 3 బీజాలను మనము ఏ విధంగా మనలో నిక్షిప్తం చేసుకోవాలి అనే ఏ విధంగా నిక్షిప్తం చేసుకోవాలనే ఒక తత్వాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి? లలిత సహస్రనామావళి చదవడం వల్ల. అయితే నెక్స్ట్ ఇంకొకటి కరన్యాసం. కరన్యాసం ఎందుకు చేస్తాము అనేది కూడా తెలుసుకున్నాం. కరన్యాసం ఎందుకు చేస్తాము అంటే జస్ట్ ఒక 2 లైన్స్లో చెప్పేస్తాను. మన న్యాసము అంటే ప్రతిదీ కూడా తాకడము అంటే కరము అంటే చేయి, ఇందులోనే మీనింగ్ ఉంది. చేతులను తాకుతూ చేయడం, నమస్కారం చేయడం అంటే ప్రతి ఒక్క వేళ్లను మనము ఇక్కడ నమస్కారం చెప్తున్నాం, ప్రతి ఒక్క వేళ్లకు. అలాగే ఇంకొకటి అంగన్యాసం చేస్తాం. అంగన్యాసం ఏంటి అంటే ఈరోజు అంగన్యాసం ఏ విధంగా చేస్తాము, అంగన్యాసం వలన ఉపయోగాలు ఏంటి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌ శిఖాయై వషట్, సౌ కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః. నేను తమ్నైల్లో పెట్టినట్లు అంగన్యాసం అనేది ఏ విధంగా చేయాలి అనేది ఒక్కొక్కటి. ఐం హృదయాయ నమః అంటే హృదయానికి నమస్కారం, అంటే మన చేతులను హృదయానికి తాకుతూ నమస్కారం తెలుపుకుంటున్నాము. క్లీం శిరసే స్వాహ, తలకు మన చేతులను తాకుతూ నమస్కారాన్ని తెలుపుకుంటున్నాము. సౌ శిఖాయై వషట్, శిఖ అంటే తల వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారాన్ని తెలుపుకుంటున్నాము. సౌ కవచాయ హుం, మన శరీరానికి దైవిక రక్షణ కలగాలని మన కవచాలను తాకుతూ చెప్తున్నాము. క్లీం నేత్రత్రయాయ వౌషట్, నేత్రత్రయములు, నేత్రాలు మనకు 2 ఉన్నాయి కానీ ఇక్కడ 3 నేత్రత్రయములు అంటున్నాం. ఎందుకని అంటే మన 2 కళ్ళు, ఒకటి జ్ఞాన నేత్రం అనేది కూడా కలిపి 3 నేత్రాలకు మనము చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్స్, నమస్కారం తెలుపుకుంటున్నాము. ఐం అస్త్రాయ ఫట్, దైవిక ఆయుధం ద్వారా అన్ని దుష్టశక్తులు తొలగిపోవాలని. మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు ఉంటాయి, మనకు తెలియనివి, కనిపించనివి. వాటిని మనకు ఆటంకం కలగకుండా ఉండడానికి ఆయుధము అనే దేవుడి ద్వారా వచ్చే ఒక ఆయుధము అనే ద్వారా మన దుష్టశక్తులు తొలగిపోవాలని కోరుకుంటున్నాం. భూర్భువస్సువరోమితి దిగ్బంధః అంటే మన 4 దిక్కుల్లో దైవిక రక్షణ. ఇవి నెగిటివిటీ పోవాలి అనేది ఒకటి, అంటే దుష్టశక్తులు పోవాలనేది ఒకటి అనుకుంటున్నాము. దాని తర్వాత దాని చుట్టూ మన 4 దిక్కుల్లో చుట్టూ రక్షణ ఏర్పడాలి కదండి. ఏర్పడాలి అంటే మనకు ఈ 4 దిక్కుల్లో అమ్మవారి యొక్క శక్తి వలన మనకు 4 దిక్కుల చుట్టూ రక్షణ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనము పారాయణానికి ముందు మనస్సు, శరీరము, చేతులను పవిత్రం చేసుకుంటున్నాము. వేటి ద్వారా చేసుకుంటున్నాము? మంత్రాలు అనే ఒక ఛందస్సుతో కూడినవి లలితా సహస్రనామంలో నిక్షిప్తం చేయబడుతున్నవి, వాటి ద్వారా మనం చేసుకుంటున్నాం. సో మన మనస్సు, శరీరము, చేతులను పవిత్రం చేసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి.
అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాదివాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌకీలకం సర్వాభీష్టఫలసిద్ధ్యర్థే జపే వినియోగః. కరన్యాసం. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః. ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః. అంగన్యాసం. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌ శిఖాయై వషట్, సౌ కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ఇప్పుడు అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం ఇంతవరకు మనము కరన్యాసం ఎందుకు చేస్తాము, అంగన్యాసం ఎందుకు చేస్తాము, చేయడం వలన ఉపయోగం ఏంటి అనేది తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఇంత అర్థం తెలుసుకొని ఇప్పుడు మనం చదువుతూ ఉంటే మనకు ఒక రకమైన శక్తి వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు నా చేతులను శుభ్రపరచుకున్నాను, నా శరీర అవయవాలను శుభ్రపరచుకున్నాను, వాటికి థ్యాంక్స్ నమస్కారం చెప్పుకుంటున్నాను, కాబట్టి నేను ఎప్పుడు కూడా పాజిటివిటీతో ఉంటాను అని ఒక తలంపుతో మనము నెక్స్ట్ అమ్మవారి యొక్క నామాలను చదువుతున్నాము. అయితే ఈ విధమైన ఒక పాజిటివిటీ ఇదంతా ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనమే వంట చేస్తున్నాము అంటే దానికి కావలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో సామాగ్రి అన్నీ మనము సమకూర్చుకుంటాం. అదేవిధంగా దానికి కావలసిన వస్తువులు అంటే గిన్నెలు, ఇవన్నీ పాత్రలు నీట్గా ఉండేటట్లు కడిగి పెట్టుకుంటాం. సో ఇవి ఉండడం వలన మనము చేయాలి అనే ఒక తలంపు, ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇవి నీట్గా ఉన్నాయి, ఇవి చేస్తున్నాను. అదే నీట్గా లేదు, కొంచెం కడగలేదు, నీట్గా లేవు, ఇవన్నీ చేస్తున్నాము అని అంటే మనకు ఒక ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో పాజిటివిటీ అనేది డెవలప్ అవ్వడానికి ఇలా ప్రతిరోజు ఏదైనా ఒక వస్తువును ఒక పనిని మనం చేస్తున్నప్పుడు పాజిటివ్తో స్టార్ట్ చేయడం అనేది ఒకటి. ఇంకొకటి ప్రతిదీ కూడా ఒక అమరికతో అమర్చుకోవడం వలన మనకు చేసే పని అనేది దాని మీద ఉన్న మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాము. తద్వారా మనము పాజిటివ్తో చేయడం వల్ల అది ఎలాగో దాని రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే వస్తాయి. ఇలాంటి ఇప్పుడు మనం ఇంత బాగా అర్థం చేసుకొని చదివిన తర్వాత చదువుతుంటే మనకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది. అమ్మాయి ఇవి నేర్చుకున్నాను, దీనివల్ల నా శరీరాన్ని, నా చేతులను, నా మనసును పవిత్రం చేసుకున్నాను, ఇక తర్వాత నేను అమ్మవారికి చేసుకుంటాను. ఈ రకమైన మనసుతో మనము పూజ స్టార్ట్ చేశామనుకోండి, ఆ పూజ యొక్క ప్రతిఫలాన్ని మనము చాలా బాగా ఆస్వాదిస్తాము. ఇంకొకటి, మనకున్న ప్రతిరోజు ఉన్న దైనందిన జీవితంలో ఉన్న కష్టాలను కానీ ఇంక సమస్యలు కానీ వీటన్నిటిని గురించి కొద్దిసేపు పక్కన పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తాం. ఈ రకమైన ఆలోచన కోసమే మన ఋషులు ఎంతో ముందు చూపుతో, వాళ్ళు ఎంతో జ్ఞానంతో మనకి ఇవి పెట్టారనమాట. ఇవన్నీ ఎందుకు చదవాలి, వీటి వలన ఉపయోగాలు ఏంటి అని తెలుసుకోవాలి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అని అనుకునే వాళ్ళ కోసం ఇలా ప్రతిరోజు ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నానండి. నెక్స్ట్ రేపు మనం ధ్యానం గురించి ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఇందులో లలిత సహస్రనామంలో నెక్స్ట్ వచ్చేది ధ్యానం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఈ 4 లైన్లు కలిపి ఒక శ్లోకం అండి. ఇది కూడా ఛందస్సుతో మనం ముందు అనుకున్నట్టు అనుష్ఠుప్ ఛందః అంటే ప్రతిదీ కూడా ఛందస్సుతో, సంస్కృత ఛందస్సు కలిగి ఉంటుంది.